హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నిజంగానే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చేపలకు ముందుగా కడిగి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కోసి పక్కన పెట్టేసుకొని, చింతపండు కూడా ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను అనమాట ముందుగానే. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అట్లాగే కరివేపాకు వేసేసిన తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి మన చికెన్లోనే ఎప్పుడు వాడతాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, చిన్నులపాయ 5 మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫిష్ ముక్కలను అనేవి పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఇది మన చింతపండు కదా, ఇది రసం అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ముక్కలన్నీ మునిగిపోయేంత వరకు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టేసి మగ్గనిచ్చేసేద్దాం. కొంచెం మీడియంలో పెట్టుకోవాలి, హైలో మట్టుకు పెట్టుకోవద్దు అసలు అనమాట. కొంచెం ఇట్లా దగ్గర పడుతుంది అన్నప్పుడే కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మనం టేస్ట్ కూడా చూసుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఏమన్నా తగ్గితే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటేనే చేపల్లో అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఫ్లేవర్ కూడా అబ్జర్వ్ చేస్తుంది, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇట్లా చిక్కబడిన తర్వాత కట్టేసుకొని ఇంకా తినేసేయటమే అనమాట. నిజంగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.